హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఉగాది శుభాకాంక్షలు అనేవి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ డిఫరెంట్గా తెలియపరచడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఇమేజెస్, దేవుడి ఫోటోలు కానీ, తెలుగులో ఉగాది శుభాకాంక్షల పేర్లు కానీ. అందులో మీ యొక్క ఫోటోని ఈజీగా యాడ్ చేసుకొని ఎవరికైనా విషెస్ ఎలా తెలపాలి అనే దానికోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికోసం మనం ప్లేస్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, తెలుగు ఉగాది ఫోటో ఫ్రేమ్స్ అన్నాను, చూసారా? ఇది తెలుగులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినా కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఎలా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గ్యాలరీ అనే ఒక సింబల్ కనిపిస్తుంది, చూసారు కదా? అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని యాడ్స్ అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ టచ్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అని ఉంచాను, ఆ గ్యాలరీని ఫొటోస్ అని ఓపెన్ చేస్తాను. ఇక్కడ కెమెరాతో తీసిన ఫోటోలో నాకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చింది. మీరు ఇక్కడ రెండు వేలతో కలిపి ఇక్కడ జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు, ఇలా దగ్గరగా చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఫ్రేమ్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా వేరే ఫ్రేమ్ కావాలంటే కింద చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. ఒకసారి నేను ఇంకో ఫ్రేమ్ టచ్ చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, తెలుగులో క్లియర్గా విషెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ కావాలంటే ఇంకా ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి, చూడొచ్చు. మీకు నచ్చిన ఫ్రేమ్ని మీరు ట్రై చేసి సెలెక్ట్ చేసి చేసుకోండి. మీ యొక్క ఫోటో అనేది మంచి ఫోటో సెలెక్ట్ చేసుకుని జూమ్ అవుట్ చేసుకుంటే 2 ఫింగర్స్తో అలా జరుపుకుంటూ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఒకవేళ దేవుడి ఫోటో పెట్టాలనుకుంటే దేవుడి ఫోటోతో కూడా ఇలాగా ఫ్రేమ్స్ పెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు కదా ఫ్రెండ్స్? సేవ్ అనే ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా సేవ్ అవడం అనేది జరిగిపోతుంది మీ యొక్క గ్యాలరీలో. అది నేను ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. క్లోజ్ చేయండి, యాడ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత అది మన గ్యాలరీలో సేవ్ అయిందో లేదని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేవ్ చేసిన ఇమేజెస్ అనేవి గ్యాలరీలో ఉన్నాయా లేవన్నా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేర్ చేసినట్లయితే మన కింద నా సైట్ అనేది, ఈ యొక్క వెబ్సైట్ సైట్ అనేది కనిపిస్తుంటుంది అందరికీ. అలా కాకుండా ఓన్లీ ఫోటోనే పంపించాలనుకుంటే మీరు యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. మీరు ఇక్కడ చేసిన ఇమేజెస్ అన్నీ ఇందులో సేవ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ యాప్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను నేను. ఎగ్జిట్ అయిపోయింది పూర్తిగా. ఈ యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ టచ్ చేసినట్లయితే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో చూడొచ్చు, ఇక్కడ మీకు ఫోటో అనేది సేవ్ అయ్యింది ఆల్రెడీ. ఇలా ఈ విధంగా మీరు ఫోటోని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా మీకు గ్యాలరీలో సేవ్ చేసుకొని మీరు ఎవరికైనా పంపించాలంటే ఇక్కడ నుంచి ఈ ఫోటోని డైరెక్ట్గా షేర్ అనే ఆప్షన్ చూసారు కింద, అక్కడ టచ్ చేసి మీరు ఎందులో కావాలంటే అందులో సింపుల్గా పంపించవచ్చు. ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ని షేర్ చేస్తున్నాను. వాట్సాప్ మళ్ళీ టచ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ వాట్సాప్లో పంపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు పంపించిన తర్వాత పై ఫోటోకి కింద ఫోటోకి తేడా చూడండి. ఇక్కడ ఓన్లీ ఫోటో ఒకటే వెళ్ళింది. పై ఫోటో ఏంటంటే కింద లింక్ కూడా వెళ్ళింది అనమాట, అప్లికేషన్ యొక్క లింక్. ఎవరికైనా ఇలా చేసుకోవాలనుకుంటే ఇక ఫోటో యొక్క అప్లికేషన్ లింక్తో పంపించండి. వాళ్ళు ఎందుకంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు కూడా ఇదే విధంగా ఎవరికైనా పంపిస్తారు. ఒకవేళ అప్లికేషన్ గురించి చెప్పకుండా ఓన్లీ ఫోటోనే ఉండాలనుకుంటే ఈ విధంగా మీరు పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫోటోని గ్యాలరీ నుంచి ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వాట్సాప్, ఫేస్బుక్ అనేది. ఒకవేళ మన ఫేస్బుక్లో పంపించాను, వాట్సాప్లో పంపించాలనుకోండి, ఇక్కడ వాట్సాప్ని టచ్ చేస్తున్నాను. టచ్ చేసి వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మై హోమ్ అనేది టచ్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ పంపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ సెండ్ అని వచ్చింది. ఇక్కడ టచ్ చేసినట్లయితే ఫోటో అనేది పంపించడం జరిగింది. ఇక్కడ మన యొక్క సైట్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఉగాది శుభాకాంక్షలు అనేది మెసేజ్ అనేది నేను పంపించాను అనమాట. అలా మీరు ఎవరికైనా ఏదైనా ఫొటోస్ పంపించాలంటే సింపుల్గా ఇక్కడ నుంచే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ సింపుల్గా పంపించవచ్చు. ఒకవేళ ఈ ఫ్రేమ్ అయిపోయింది, ఇంకో ఫ్రేమ్ కావాలంటే ఇంకొకరు పంపించేటప్పుడు ఫ్రేమ్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రేమ్ చేంజ్ చేసుకొని ఈ ఫ్రేమ్ని పంపించి ఇది కూడా నేను మళ్ళీ సేవ్ అనే ఆప్షన్ టచ్ చేస్తున్నాను. ఒక యాడ్ అనేది వస్తుంది, ఈ యాడ్స్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ చూడండి వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్లో మళ్ళీ ఇంకొకరికి ఇలా సెండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఉగాది శుభాకాంక్షలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డిఫరెంట్గా ఎలా పంపించాలి
మీ యొక్క ఫోటో యాడ్ చేసి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.